మనోజ్ని హత్య చేసిన వ్యక్తి నీకు బాగా తెలుసు. మీరు తరచూ కలుస్తూ ఉండేవాళ్ళు. ఆ విషయం నాకు తెలుసు. మీరు అనేక సార్లు చెట్టు చాటున ముద్దులు పెట్టుకోవటం నేను చూస్తూనే ఉన్నా. ఇప్పుడు అతని మీద పోలీసులు ఛార్జ్షీట్ పెట్టబోతున్నారు. నువ్వు అతని ఆచూకీ చెప్పాలి, లేదంటే నీ ప్రేమ వ్యవహారం పోలీసులకు చెప్పాల్సి ఉంటుంది. మమ్మల్ని చాటుగా చూడవలసిన అవసరం ఏంటి? మీకు ఇవే బుద్ధులు? బుద్ధుల గురించి ఇప్పుడు కదా మనం చర్చించుకోవాల్సింది. ముందు నీ ప్రియుడి తలరాత గురించి ఆలోచించు. అతను అరెస్ట్ అవుతాడు, అతనికి జీవిత ఖైదీ పడుతుంది. ఆలోచించుకో. వస్తా. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నేరస్తుడైనా పట్టుకోగలరేమో కానీ చెవులకు 2 రింగులు, స్పాంజ్ ముక్కల్ని బ్రెస్ట్గా మలుచుకున్న నా చైతూని ఎవ్వరూ పట్టుకోలేరు. నువ్వు అలాగే ధైర్యంగా ఉండు. ఆ విషయం నేను చూసుకుంటానుగా. సారీ. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, నేను మిమ్మల్ని లేపడానికి రాలేదు. పర్వాలేదు, కూర్చోండి. ఏంటి బ్రదర్, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మీ మొహంలోనే కనిపిస్తున్నాయి? పర్వాలేదు బ్రదర్, మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. మనసులో ఉన్న బాధ ఎదుటి వాళ్ళతో చెప్పుకుంటే గుండెల్లో ఉన్న బాధ కొంతైనా తగ్గుతుంది. చెప్తాను సిస్టర్. చావు ముందు నా పరిస్థితి మీకు చెప్తాను. 4 ఆడపిల్లల తర్వాత నేను పుట్టాను. పుణ్యం నరకం తప్పించుకోవడానికి నాకు ఈ నరకాన్ని ప్రసాదించాను మా అమ్మ నాన్నలు. ముందు నేను ఒక ఆఫీస్కి ఇంటర్వ్యూ కోసం వెళ్తే అక్కడ ఆ ప్యూన్ని కూడా కదిలించిన నా పరిస్థితి. ఆఫీసులో గారితో పని అవ్వాలంటే ఒకటి మనీ లేదా మగు అని తేల్చి చెప్పాడు. మనీ లేదా నా పరిస్థితి చెప్తే నీ సిస్టర్ తీసుకురాని తేల్చి చెప్పాడు. ఏ ఆఫీసర్? వాళ్ళ ఆఫీస్ ఎక్కడ?